सदर भारत राष्ट्र समिति और चीफ मिनिस्टर तेलंगाना के चंद्रशेखर राव ने मंगल को कहा कि मौजूदा असेंबली इंतखाबात में उनकी पार्टी साबिक के मुकाबले में न सिर्फ भारी अक्सरियत से कामयाब होगी बल्कि कांग्रेस को जुमला 119 हलकों के मिन जुमला 20 से भी कम हलकों पर कामयाबी मिलेगी। चीफ मिनिस्टर ने आज 4 असेंबली हलकों मदिरा, वायरा, डोडाकल और सूर्यापेट में बीआरएस उम्मीदवारों की ताईद में इंतखाबी जलसों से खिताब किया। मदिरा में इंतखाबी रैली को मुखातिब करते हुए उन्होंने कांग्रेस पर यह कहते हुए तंज किया कि इस जमात ने चीफ मिनिस्टर के ओहदे के तकरीबन 12 उम्मीदवार सामने आ रहे हैं और वो आवाम को इस बात की जमानत देते हैं कि कांग्रेस को 20 या उससे कम सीटें हासिल होंगी। మరి దళిత బిడ్డలు మళ్ళీ ఎందుకు కాంగ్రెస్ గుద్దానండి మీరు ఓటు? ఈ పట్టి లేని బట్టి విక్రమార్క ఓటేసి మీకు వచ్చేదేంటి? పట్టి లేనటువంటి పట్టించుకొని బట్టి విక్రమార్క మనకి చేసేదేంటి? ఆయన నియోజకవర్గానికి 6 నెలలకు నాడు వస్తాడు, చుట్టపు చూపు వచ్చే మనిషి, అంతే కదా? నేను వాస్తవం చెప్తా ఉన్నా. ఏం బాగుంటారు మీరు? ఇక కొత్త డ్రామాలు మొదలుపెట్టినప్పుడు కాంగ్రెస్ లో ఇలా డజన్ మంది ముఖ్యమంత్రులు ఉన్నారు. వాడు గెలిచేది లేదు, నా సచ్చేది లేదు. కాంగ్రెస్ పార్టీ నేను మీకు గ్యారంటీ చెప్తున్నాను, మళ్ళా అదే 20 సీట్లు, 20 లోపే. ఇంకా ఇలా మధ్య పర్యటనతోని నేను 70వ నియోజకవర్గానికి వచ్చిన ఇలా ఎన్నికల పర్యటనలో భాగంగా, అంటే నిన్న వరకు 69 అయ్యి ఇలా 70వ నియోజకవర్గంలో నేను మాట్లాడుతూ ఉన్నా. నేను వెళ్ళాల్సిన ఇంకా 30 మాత్రమే ఉన్నాయి. నేను ఆయనతో 30 పోతే ఇంకా ఊడ్చుకపోతుంది కాంగ్రెస్. నేను ఎట్ట పోతున్నాను అట్లా ఊడ్చుకొని పోతా ఉన్నది. ఏం లేదంతా పడితే డంబాచారం, ఏమీ లేదు. మంచిగా బ్రహ్మాండంగా అద్భుతమైన మెజార్టీతో పాత మెజార్టీ కనుక 2 సీట్లు పెంచుకొని బీఆర్ఎస్ గవర్నమెంటే వస్తూ ఉంది. అందులో మీకు ఏం అనుమానం అవసరం లేదు. మీరు కమలరాజును గెలిపించుకుంటే మీకు లాభం జరుగుతుంది, కానీ ఈ బట్టి విక్రమార్క వచ్చేది